మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీమాత ఆలయం 28 రోజుల తర్వాత తెరుచుకుంది. భారీ వర్షాలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహించింది. దీంతో ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. చాలా రోజుల పాటు అమ్మవారి ఆలయ మండపం పైకప్పును తాకుతూ మంజీరా నది పారింది. దీంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు నిర్వహించారు. ఇప్పుడు వరద ప్రవాహం పూర్తిగా తగ్గడంతో పూజారులు గర్భాలయం సంప్రోక్షణ, అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీమాత ఆలయం 28 రోజుల తర్వాత తెరుచుకుంది. భారీ వర్షాలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహించింది. దీంతో ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. చాలా రోజుల పాటు అమ్మవారి ఆలయ మండపం పైకప్పును తాకుతూ మంజీరా నది పారింది. దీంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు నిర్వహించారు. ఇప్పుడు వరద ప్రవాహం పూర్తిగా తగ్గడంతో పూజారులు గర్భాలయ సంప్రోక్షణ, అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించారు.